రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఇల్లు పరిసరాలని శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఇల్లు పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతి నెల 3వ శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని అన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచం గర్వించేలాగా విశాఖలో యోగా డే నిర్వహిస్తామని అన్నారు. రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా 3 విడతల్లో పూర్తిగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికీ కాదు, పేదవాళ్లకు 200 యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్కు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకు అయితే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడనే మీకు అందరినీ ఒకటే కోరుతున్నా. రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బిడ్డను నేను కూడా. ఈ రాయలసీమ గడ్డ మీదనే పుట్టాను. రాయలసీమని రత్నాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. ఆ రోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను. జయరాజ్ ఇస్పాత్ అయితే 2,000 కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బెట్టింగ్ కొన్ని వచ్చాయి.